తమలపాకు వెల్లుల్లి అన్నం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. సో బ్రౌన్ రైస్ వాడుతున్నాము. చక్కగా ఫైబర్ కంటెంట్ బాగుండేలాగా వేసవి కాలం అయినా సరే బ్రౌన్ రైస్ చక్కగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నీళ్ళు ఎక్కువగా తాగండి బ్రౌన్ రైస్ తీసుకుంటున్నప్పుడు, అది ఇంపార్టెంట్ అనమాట. దేనికైనా నీళ్ళే అండి. మనకి డీటాక్స్ అవ్వడానికైనా, లేకపోతే చక్కగా అరుగుదలకైనా సరే, లేకపోతే ఎప్పుడైనా సరే మనకి హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము, ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా నీళ్ళు తాగాల్సిందే, కాల్షియం ఎక్కువ తీసుకున్నా నీళ్ళు ఎక్కువగా తాగాల్సిందే. సో అలా నీళ్ళు అనేది మన బాడీకి చాలా అవసరం. కంపల్సరీగా కౌంట్ చేసి తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. సో అలా బ్రౌన్ రైస్ వాడిస్తున్నాను. తమలపాకు ఇలా చక్కగా చిన్నగా కట్ చేసి తీసుకున్నాము అంటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు, తీసి పారాల్సిన అవసరం కూడా ఉండదు. అలా ఏరడానికి కూడా వీలు లేకుండా చిన్నగా తీసేసాను. మిగతా సింపుల్ వెజిటబుల్స్ అండ్ కొబ్బరి, కార్న్ అంటే మొక్కజొన్న, కొంచెం టేస్ట్కి డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండడానికి మేము ప్లాన్ చేస్తాం. స్పైసెస్ అన్ని కూడా జస్ట్ సింపుల్, ఎక్కువ ఏం లేవు. మనకి ఎండుమిర్చి వాడుతున్నాము కారానికి, అండ్ ఉప్పు వాడుతున్నాము, జస్ట్ అంతే. మనకి సింపుల్గా చేసుకుంటూనే అలా మంచి టేస్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం రెసిపీ. పాన్ కొంచెంగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనము ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, తర్వాత మినపగుళ్ళు వాడుతున్నాము. చక్కటి టేస్ట్ అండ్ క్రంచీగా బాగుంటుంది ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు. తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిరియాలు వేసేసుకుందాం. సో కారం అంటే మనకి మిరియాలు ఎండుమిర్చే కాబట్టి కొంచెం బాగానే వేసుకుందాము. ఓకే, సో కొంచెం ఈ పోపు అంతా కూడా మనకి బాగా వేగాలి. ఎందుకంటే మామూలుగా ఇలాంటి స్పెషల్ రైసులు చేసుకున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు పులిహోర అయినా సరే, లేకపోతే ఇలా చింతపండు మనం సపరేట్గా నానపెడతాం, తర్వాత వేసుకుందాం, పోపు తీసి సపరేట్గా పెడతాం, తర్వాత వేసుకుందాం, ఎందుకంటే కొంచెం క్రంచీగా ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఏంటంటే బ్రౌన్ రైస్ మనం చక్కగా మనకి ఇలా మెత్తగా అయిపోదు కూడా కాబట్టి చక్కగా ఇలా వండుకుని తీసుకుందాం. కాబట్టి దీంట్లో మనకి పోపు కరకరగా ఉంటే, అదే క్రంచీగా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను కొంచెం బాగా వేస్తున్నాను. కొంచెం పప్పులు కూడా మనం బాగా వేసుకున్నాం కూడా. ఓకే, సో కొంచెంగా వేగుతున్నాయి. సో ఈలోపు ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. హాఫ్ చేసి వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం బాగా టేస్ట్ తెలుస్తుంది, కారం కూడా బాగా తెలుస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇంగో లాంటివి కొంచెం ఎక్కువ స్పైస్ అంటే ఎక్కువ ఫ్లేవర్ ఇచ్చేవి నేను వేసుకోలేదు, ఎందుకంటే తమలపాకే ఒక ఇంపార్టెంట్ ఫ్లేవర్. ఆ ఫ్లేవర్లో మిగతావన్నీ మిక్స్ అయిపోతే ఇంకా బాగుండదని చెప్పేసి నేను తీసుకురాలేదు అది. సో ఇలా ఓకే, వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత మొక్కజొన్న, ఓకే, తర్వాత కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. ఎక్కువసేపు కూడా మనకి కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా లైట్గా వేయించేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఓకే, తమలపాకు కూడా వేసేసుకుందాం. ఇంత వేస్తేనే మనకి కొంచెం ఒక 2 ఆకులు కంపల్సరీ ఉండాలి, అంతవరకు ఉంటేనే మనకి ఏంటంటే కాస్త ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది, ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్ కాబట్టి. సో వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాం. ఇందాకైతే బాగా ఫ్రై అయిపోయి మనకి టేస్ట్ రాదు, అందుకని ఇప్పుడు వేస్తున్నాను నేను వెల్లుల్లి. అండ్ రెసిపీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇలా వేయగానే తమలపాకు నుంచి చాలా చక్కటి అరోమా వచ్చేస్తుంది.
ఒకసారి కలిపేసుకుందాం. సో మరీ డీప్గా ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము. కొంచెంగా మనకి ఆ పచ్చదనం అది లేకుండా ఉంటే సరిపోతుంది. అలా ఒక 2 నిమిషాల పాటు మనం లైట్గా కలుపుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది. సో తమలపాకు వెల్లుల్లి అన్నం చేసుకుంటున్నాం కదా, చక్కగా మనకి లైట్గా ఫ్రై చేసేసాను, సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఉడికించిన బ్రౌన్ రైస్ వేసేసుకుందాం. ఓకే, సో ఒక్కసారి కలిపేసుకుందాం. బాగుంది. రైస్ కొంచెంగా వేసుకుని ఈ ఫ్లేవర్స్కి తగ్గట్టుగా మనము ఇలా వేసుకున్నాము అంటే, చూసారు కదా వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే కార్న్ ఎక్కువ ఉంది, మనకి వేసుకునే తమలపాకు ఎక్కువ ఉంది, కొబ్బరి కూడా కనిపిస్తుంది. సో కొబ్బరి అన్నం లాగా అనమాట, కొంచెం తమలపాకు ఫ్లేవర్. బట్ తమలపాకే మనకి బాగా డామినేట్ ఫ్లేవర్ అనమాట ఇలాంటి రెసిపీస్లో. ఓకే, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ మనం సర్వ్ చేసేసుకున్నాం. వావ్, జనరల్గా కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. జస్ట్ సింపుల్గానే మనకి బ్రౌన్ రైస్తో ఇంత మంచి టెక్స్చర్ వచ్చింది. పర్ఫెక్ట్. సో కొంచెంగా కొత్తిమీర వేస్తాం. ఓకే, డన్. తమలపాకు వెల్లుల్లి అన్నం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసేసి. తమలపాకు వెల్లుల్లి అన్నంకి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 6, తరిగిన వెల్లుల్లి 3 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, నూనె 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు. తమలపాకు వెల్లుల్లి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక అందులో మొక్కజొన్న గింజలు, పచ్చి కొబ్బరి తురుము, సన్నగా తరిగిన తమలపాకు, తరిగిన వెల్లుల్లి, తగినంత ఉప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి కొద్దిసేపు వేయించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే తమలపాకు వెల్లుల్లి అన్నం రెడీ.